సైడ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నాడు. అంటే ఇట్లా చేయదంటారు చేయమని చెప్పట్లేదు మేము, ఆయన అమ్మేసుకున్నాడు కదా, ఇంకా వాళ్ళు ఆయనకు వద్దలేము కదా. అమ్మేసుకొని చెప్తాను మీరు తీసుకురా. ఆయన వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడు. ఆయన వేరే వాళ్ళకి అమ్మేసుకున్న తర్వాత మమ్మల్ని కాల్ చేయమని ఎట్లా అంటారు? ఆయన కోర్టులో కేసు అయిపోలేదు కదా. కోర్టులో నడుస్తుంది కొంచెం నడుస్తుంది కోర్టులో. ఇప్పుడు 3 years నుంచి నడుస్తుంది. 3 years వస్తుంది. కోర్టు ఆడదీస్తే ఖాళీ చేయమంటే ఖాళీ చేస్తాను, డెఫినెట్గా ఖాళీ చేస్తాను. మాకు ఇక్కడ ఉండాలని సంతోషమే కాదు, ఆయనతో కొట్లాడుకోవాలని. కాదు ఇప్పుడు మాకు మ్యాటర్ ఏంటంటే ఫుల్గా చెప్తాను. మాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, మీకు ఖాళీ చేయాలి. మాకు ఆర్డర్ వచ్చింది, మీరు ఇప్పుడు ఖాళీ చేయాలి. ఇప్పుడు మీరు ఖాళీ చేస్తారా లేదా? అది ఒకటి మీకు ఆర్డర్ ఏమొచ్చింది? ఆర్డర్ అది వదిలేసండి, ఆర్డర్ పక్కన పెట్టేసింది. మాట్లాడుతున్నాం ఆర్డర్ ఖాళీ చేస్తారా లేదా ఖాళీ చేస్తారా లేదా? ఒకటే 1 year 2. అరే కోర్టు నుంచి ఖాళీ ఆర్డర్. కోర్టు కాదు సార్, కోర్టు మేము బాజులో ఓనర్ తరఫు వచ్చి- నుంచి వచ్చినాము, దాని గురించి మాట్లాడుతున్నాం. కోర్టు మీరు బాజులో పెట్టేసింది. మా క్వశ్చన్కి మీరు ఇస్తాను. మీరు లేదంటే చెప్పండి, మేము మా స్టైల్ మాకు చేద్దాం. ఓనర్ అయితే నేను కాదు దీనికి. ఓనర్ ఆయన మాధవరెడ్డి అని అక్కడ షోరూమ్లో ఉంటాడు. ఏ షోరూమ్? బజాజ్ షోరూమ్. అచ్చా, ఫోన్ చేసి వెళ్ళిపోయింది. అరే అక్కడికి పోండి మీరు. ఎక్కడికి? మాకు ఇక్కడనే తెలుసు, అక్కడ తెలియదు. మాకు ఇక్కడనే తెలుసు, అక్కడ తెలియదు. ఏమంటారు మీరు? ఎల్లుండి కదా కాల్ చేయమంటున్నాం, చేయరు కదా. సరే ఎందుకు చేయరు? ఆర్డర్ చూపెట్టబ్బా మీ దగ్గర ఖాళీ చేయమని. మీరేం కిరాయి ఇస్తురా? అవును. ఎవరికి ఇస్తారు? ఆయనకు ఎవరికి? ఆయన దగ్గర 2 లక్షల మంది ఎవరికి ఇస్తారు అట్లా? అడ్వాన్స్ ఉంది ఆయన దగ్గర 2 లక్షల మంది. ఎవరు ఏం పేరు? ఆయన పేరు సాయిని. సాని దగ్గర 2 లక్షలు దీనికి అడ్వాన్స్ ఉన్నది ఆయన దగ్గర. ఆ 2 లక్షలు ఇచ్చేస్తే మీరు వెళ్ళిపోతారు. అయిపోతుంది అంటే వేరే అయితే ఏం లేదు. పర్సనల్ ఏమైనా పెట్టుకోరేమా? అరే పర్సనల్ గా మాకు ఎందుకబ్బా? 2 లక్షలు మీకు ఇస్తే మీరు వెళ్ళిపోతారు, బాధ్యత అంతే కదా. మీ అడ్వాన్స్ ఉంది కదా, వాస్తవం మీరు పొజిషన్ ఉన్నారు. కిరాయి ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తారు మీరు? అరే కిరాయి ఎవరికి ఇస్తే మీకు ఎందుకబ్బా? 2 లక్షలు ఎన్ని రోజుల నుంచి ఉంది అగ్రిమెంట్ అయినప్పటి నుంచి. ఎప్పుడు అగ్రిమెంట్ అయింది? చాలా దూసాలు 10 సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది. 10 సంవత్సరం 2 లక్షలు అట్లనే ఉంది, అగ్రిమెంట్ అట్లనే ఉంది. కిరాయి అరే కిరాయి 2 నెలల నుంచి ఇస్తలేరు అంతే. ఎంత కిరాయి ఎంత? 30,000. అంటే మీకు 2 లక్షలు ఆడికాడికి చేద్దాం లేకపోతే ఎట్లా? అది కాదు సార్, మీరు కోర్టులో కేసు వేసిరు కదా, మీరు కిరాయి కడదాం అనుకుంటారా, వెకేట్ చేయొద్దు అనుకుంటారా, కబ్జా చేద్దాం అనుకుంటారా? మీకు పూర్తిగా తెలిస్తే మీరు మాట్లాడండి. మాకు తెలుసు కాబట్టి వచ్చినాం. మీ నోరుతో మాట్లాడితే మీకు పూర్తిగా తెలియదు. ఇప్పుడు మీరు చెప్పండి. కోర్టులో ఆయన కేసు వేసిండు, మేము కేసు వేసిండు. ఆయన ఏం వేసిండంటే ఖాళీ చేయమని చేసిండు. మేమేం చేసినామంటే ఇది మాకు అగ్రిమెంట్ ఇచ్చేటప్పుడే ఆయన ఇంకో 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తానన్నాడు అని చెప్పి మేము ఇంకో 5 సంవత్సరాలు మాకు ఎక్స్టెండ్ 5 సంవత్సరాలు అయితే కనీసం ఒక 2 నెలలైనా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి మేము వేసినాం. ఇప్పుడు ఆయన కాదంటున్నాడు కదా సార్. నేను చెప్పేది నువ్వు చెప్పండి. అది అట్లనే ఉంది, ఈయనది కూడా అట్లే ఉండదు. ఈ మధ్య నేనేం వేసిందంటే ఆ కరోనా పీరియడ్లో నాకు ఇది రెంట్ పెంచియాలి, అది మాకు ఇవ్వలేదు అని అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. ఏమని? ఆ పెంచిన ఏదైతే అమౌంట్ ఉందో అది ఆయనకి ఇచ్చేయాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. రెంట్ అంటే సంవత్సరానికి 5% చొప్పున ఇంక్రీజ్ చేసి ఇవ్వమని ఇచ్చింది. అది ఆయన కేసు ఆయన తీసుకోకుండా మళ్ళీ ఎడ్యుకేషన్. అదే సార్, ఇప్పుడు మాకు డబ్బులు అవసరం లేదు సార్, వికెట్ చేయండి, మీ డబ్బులు మీకు ఇస్తారు అంటున్నాం. నేను ఎప్పుడో చెప్పినావు ఇది మా డబ్బులు మాకు ఇచ్చేసి అవన్నీ లేదు కదా, 1 లక్ష రూపాయలు మాకు ఎక్స్ట్రా ఇది ఇచ్చేస్తే మేము ఎక్కడైనా చూసుకుంటామని చెప్పి చెప్తే ఆయనకు కూడా ఎక్స్ట్రాలు ఏం పెట్టుకోకండి సార్. మీరు ఎక్స్ట్రా గురించి మాట్లాడకండి. మీరు ఆల్రెడీ కిరాయి మ్యాటర్ నడుస్తుంది కదా, దాంట్లోనే సరిపోతుంది కదా. అదే 2 నెలలు ఇవ్వలేదు కదా, 1,40,00,000 అయిపోతుంది అంతే. మీ డబ్బులు మీకు ఇస్తే మీరు కాల్ చేస్తారా సార్? ఎప్పుడు మీరు రేపు తెచ్చిస్తే ఈరోజు నైట్ తెచ్చిస్తా. ఎప్పుడు కాల్ చేస్తుంది? 2 నెలల టైం. మళ్ళీ 2 నెలల కొట్లాడే ఉద్దేశం ఉందా? కొట్లాడే ఉద్దేశం दो दिन में कैसे खाली करते भैया? 2 महीना ऐसा बोला, 1 महीना 2 लाख रुपये इमीडिएटली दे रहे हैं. మీరు అన్ని 2 లక్షలు ఇచ్చేమని చెప్పి ఇచ్చేస్తాం అంటున్నాము ఇమీడియట్లీ. సరే మాధవరెడ్డి ఫోన్ చేయి.
నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చెప్పేసి వచ్చింది ఇది సంగతి. మేము కూడా నిన్న పోలీస్ స్టేషన్ ఉండి మేము కూడా పోదామా ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ రెడీ, మేము రెడీ. పోదాం పా. రాదే